గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. సో ఇక్కడ మసులుతున్న చారం చూసారా? సో దీనికైతే వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా స్టోన్స్ని రాకుండా చేస్తుంది. అయితే హార్ట్ అటాక్కి కారణమైన వాల్స్ ఏవైతే ముడుచుకొని పోతాయో దాన్ని కూడా తెరిపించే కెపాసిటీ ఉన్న చారండి ఇది. అండ్ డైజెషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో ఎక్కడైనా విషపురుగులు కరిచినా కూడా ఈ ఆకు రసం నీలా కచ్చాపచ్చగా దంచి చేస్తే ఆ విషం కూడా పోతుంది. సో నెట్లో కొడితే ఇది ఫుల్గా వస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను చెప్పనా? ఇదిగోండి, మన తెలంగాణలో ఓమ ఆకు అని అంటాము, ఆంధ్రాలో వాము ఆకు అంటారు. సో ఆ వాము ఆకు చారు చేస్తున్నానండి. రసం అనుకోవచ్చు, చారు అనుకోవచ్చు. సో ఇది భూమి మీద పైన దొరికే సంజీవిని అనుకోవచ్చు. ఈ మొక్క చిన్న బ్రాంచ్ ఇదిగోండి, ఇలా కట్ చేసి పెట్టినా కూడా మంచి గ్రోతింగ్ ఇస్తుంది. ఇది మీకు ఎక్కడ దొరకపోయినా ఆన్లైన్లో అయినా తెప్పించి పెట్టుకోండి. నేను దయచేసి మీతో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ మొక్క మన ఇంట్లో లేకపోవడం అనేది మన దురదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి సుగుణాలు ఉన్న ఒక చిన్న మొక్క మన ఇంట్లో లేకపోవడం. సో వారానికి 3 సార్లు అయినా ఇది ఫుడ్లో ఉండేటట్టు చూస్తానండి నేను. కరోనాలో కూడా చాలా బాగా పనిచేసింది. లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఇది తొలగిస్తుందండి. ఇంకా డైజెషన్కి అయితే చెప్పనక్కర్లేదు. ఇక ముందుగా అండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను రసం కోసం. తర్వాత పచ్చి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ధనియాలు, ఇవి పచ్చి వేస్తేనే మంచి ఎరోమా వస్తుంది. అంటే వేయించిన వేరే టేస్ట్ వస్తాయి కాబట్టి పచ్చి వేయాలి. వేసి ఇలా కచ్చపచ్చగా దంచుతుంటేనే తెలిసిపోతుంది మనం ఏదో స్పెషల్గా చేస్తున్నామని. అంత మంచి ఎరోమా, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో. ఇలా ఒక చిన్నగా ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. స్టీల్ బౌల్ అయినా మట్టి పాత్ర అయినా బాగుంటుందండి. మనం రాతండి కానీ ఇంకేదైనా సిల్వర్ కానీ వేయొద్దు. అంటే చారు బాగాసేపు మసులుతుంది కాబట్టి కొంచెం స్టీల్ అయితే, మట్టి పాత్ర అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గన అవసరం లేదు. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత మనం దంచుకున్న మిశ్రమం ఇందులో వేయాలి. వేసి ఒకసారి 2 సార్లు ఇలా గరిటెతో తింపితే సరిపోతుంది. కొంచెం 1 నిమిషం పాటు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేయాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు అండి. సో ఇది చాలా ఆరోగ్యకరం కాబట్టి తప్పకుండా తినాల్సిందేనండి. తర్వాత చిటికెడు మెంతులు, మిరియాలు. చాలా తొందరగా అయ్యేదండి. అంటే ఇది 2-3 రోజులు కూడా ఉంటుంది. వేడి చేసుకుంటూ తినొచ్చు, తాగొచ్చు. వేడి చేసుకుంటే తినొచ్చు, తాగొచ్చు. అండ్ జాబ్ ఉన్న మహిళలకు కూడా చాలా చాలా బాగుంటుంది. 1 రోజు చేస్తే 3 రోజుల వరకు వస్తుంది అన్నట్టు. తర్వాత 5-6 ఆకులు తీసుకున్నాను నేను, వాము ఆకులు చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇదిగో ఇలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను అంతే. తర్వాత మనము చింతపండు రసం ఏదైతే ఉందో సో ఇలా దాన్ని వేసేయాలి. తర్వాత మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో, ఎంత పులుపు కావాలనుకుంటున్నారో, ఎంత చారు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. నేను ఇప్పుడు మా ఇంట్లో 2 years పాప ఉంది. అక్కడి నుంచి మా నాన్నమ్మ వరకు అందరు గ్లాసులు పట్టుకొని తాగుతారు. సో అందుకే స్పైసీ అంటే కొంచెం కారం అటు ఇటు చూసి వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా ఇది డైజెషన్ అండి. ఇది పెద్దవాళ్ళకు కొంచెం మోషన్స్ రావాలంటే ఇబ్బంది అది కదా. ఇక ఇట్లా గ్లాసులు పట్టుకొని తాగంగానే ఇట్లా తాగంగానే అట్లా వస్తుంది. నవ్వొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. డైజెషన్ అంటే అంత బాగవుతుంది. ఓమ కూడా మనకు డైజెస్ట్ కాకపోతే ఓమ తింటాం కదా. సో ఇది కూడా అంతే. ఒక్కసారి ట్రై చెయ్యండి. ఇది అమృతమే. అంత మంచి నీకు లక్షలు పెడుతున్నాము ఆరోగ్యం కోసం. ఒక చిన్న మొక్క ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదండి. వేడి అన్నంలో, ఇంకా మనకు తెలంగాణలో మనం అంచు అంటామండి. అంచు అంటే పక్కకు కంపెనీ సైడ్ డిష్. అది ఏది లేకున్నా సరే, అప్పడాలు, చికెను, ఏ మిర్చీలు, ఉల్లిపాయలు ఏవి లేకున్నా సరే వేడి అన్నంలో ఇట్లా 4-5 గంటెలు చారు పోసుకొని, రసం పోసుకొని తింటే ఉంటుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అవి సప్పరిచ్చినట్టు అవుతుంది. ఇక ఏంటిది, అన్నం తిన్నట్టు కాదు. పెద్ద ముద్దలు కూడా తీసుకొస్తలేదు. ఇది వేడిగా ఉండి ఇక సప్పరించినట్టే, చాక్లెట్ సప్పరించినట్టే అంత టేస్ట్ వస్తుంది. నిజంగా నేను చెప్పడం కాదు, మీరు దయచేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఓమ ఆకు
వాము రసం మీరు ఎలా చేస్తారు, చారు మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి లైక్ చేయండి. మీరు తెలుసుకున్న తర్వాతనే, వీడియోస్ చూసిన తర్వాతనే, తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ చారు చేసుకోండి. అండ్ కామెంట్స్లో మాత్రం తప్పకుండా రాయండి. ఈ వీడియో నచ్చిందా కూడా రాయండి. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ సమయము, ఎక్కువ హెల్దీ, ఆరోగ్యకరమైన. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.